ఈ పేదరాశి పెద్దమ్మ ఏదో చెప్తుంది, మీరు కూడా వినండి. మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? మా ప్రభుత్వం పట్టుకుందా? నాకు సస్పెండ్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేదో మీరు పట్టుకొని ఏదో దాన్ని ఏదో తేల్చేసి మాకేదో హెల్ప్ చేసినట్టుగా మీరేదో మాట్లాడటం ఏంటి? మీ హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. విన్నారా? ఎంత నీ సిగ్గుగా వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు పెద్దక్క. నువ్వు మీ ప్రభుత్వంలో జరుగుతుంది, నువ్వు కాదక్క వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సింది. ఎక్సైజ్ కి సంబంధించినటువంటి శాఖకు ఒక మంత్రి ఉంటాడు కదా, ఏడా మంత్రి? ఓహో, కనిపిస్తే ఎవరెవరికి ఎంతెంత ఖజానా వెళ్ళిందో లెక్క చెప్పాల్సి వస్తుందని కనిపించట్లేదా? ప్రాణాలతోటి మీరు ఆటలాడుతూ ఆడవాళ్ళ పుస్తలతోటి మీరు బేరాలాడుకొని సంపద సృష్టి అంటే ఇదే? మళ్ళీ నిసిగ్గుగా వచ్చి మీరు చేయలేదా, మీరు పట్టుకోలేదా అని అంటే 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ గతంలో జరిగిందనంటే ఏవి ప్రూఫ్లేవి? మరి ఆ లెక్కన నువ్వు ఆ క్వశ్చన్ వేస్తే నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ కి నువ్వు సమాధానం చెప్పు. మరి ఇదే లిక్కర్ స్కామ్ మీద కుంభకోణంలో బెయిల్ మీద తిరుగుతున్న మన నాయకుడి కోసం ఏం మాట్లాడతావు? మీరా విలువల కోసం మాట్లాడుతుంది? ప్రాణాలతో ఆటలాడుతున్నారు, ఇంకా బుద్ధి లేకుండా వచ్చేసి మళ్ళీ పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడుతున్నారు.